నిన్ననే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరిపి పీఏసీ సీఎంగా రేవంత్ రెడ్డి ఏమో చేవెళ్ల మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాలు, పొంగులేటేమో ఖమ్మం, బుత్తమేమో నల్గొండ, పొన్నం ప్రభాకర్ ఏమో కరీంనగర్, ఇట్లాగే ఎవరి కాళ్ళకి నియోజకవర్గాల వారికి ఇన్ఛార్జీలు వేశారు. రేవంత్ ఇక్కడ చక్కటి స్ట్రాటజీతోనే పోతున్నారు. ఒకటి, తను పీసీసీ చీఫ్ అయ్యేటప్పుడు ఒక స్ట్రాటజీనే, వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ తర్వాత పీసీసీ, ఆ తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి, ఫైనల్గా అధిష్టానం దగ్గర సోనియా, రాహుల్ వీళ్ళందరి దగ్గర క్రెడిట్ కొట్టేశాడు. ఇప్పుడు సోనియాని మెదక్ నుంచి పోటీ చేయించాలనడం ద్వారా కేసీఆర్కి శాశ్వత చెక్ పెట్టడం ఒక ఎత్తుగడ. రెండవది, తనని తాను పటిష్టం చేసుకోవడం. ఎందుకంటే గెహ్లాట్ వదులుకోలేకపోయింది సోనియా గాంధీ. అక్కడ ఉన్నటువంటి పైలట్ కోసం రాహుల్ గాంధీ ఎంత తిప్పలు పడుతున్నా సరే గెహ్లాట్ని వదులుకోలేదు. అంటే సోనియా అనుకుంటే గనక వాళ్ళని వదిలిపెట్టరు, రాహుల్ అనుకుంటే గనక వదిలిపెడతా అంటాడు. అయినా కూడా ఆయన్ని ఇద్దరిని కన్విన్స్ చేయడం, ప్రియాంకతో సహా. ఇంకోటి, ఇక్కడ పోటీ చేస్తే ఓ 10-15 సీట్లు వస్తాయి. ఇప్పుడు రేవంత్ ఒక్కడే కష్టపడితే, ఇప్పుడు ఆల్రెడీ మొన్న సహకరించిన వాళ్ళందరూ ఈ దఫా సహకరించడం కష్టం అవుతుంది. ఎవరి లెక్కలు వాడుకుంటాయి. రేపు రేవంత్ని దించాలనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ని ఓడించాలన్నటువంటి ఆలోచన కూడా సీనియర్లు చేయొచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తగా సోనియానే తీసుకొచ్చి పెడితే ఖచ్చితంగా గెలిపించి తీరాల్సి, తద్వారా తన సీటుకి డోకా లేని విధంగా జాగ్రత్త అయిన వ్యూహాలు అనుసరిస్తున్నారు రేవంత్.